తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. సాధారణంగా సంవత్సరం మారుతుందన్నా లేదంటే ఉగాది వస్తుందన్నా, అదే కాకుండా ప్రతి నెల కూడా మన జాతకం ఏ విధంగా ఉంటుంది అంటే మనం అనుకున్న పనులు జరుగుతాయా లేదా, ఏదైనా విషయాలలో కొంచెం వెనకడుగు వేయాలా లేదంటే ముందడుగు వేయాలా అని సో ఖచ్చితంగా జ్యోతిష్యాన్ని మన రాశి ప్రకారంగా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అది కామన్. అయితే మనకి ఇక్కడ వచ్చేసి మామూలుగా మనం చాంద్రమానం ప్రకారం మన జ్యోతిష్యం వాళ్ళు చెప్తూ ఉంటారు జ్యోతిష్యులు, మనం ఆ జ్యోతిష్యాన్ని చూస్తూ ఉంటాం. అయితే కేరళ వాళ్ళైతే మాత్రం సూర్యమానాన్ని పాటిస్తారు. సో సూర్యమానం ప్రకారం కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియచేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబోద్రి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారంగా కర్కాటక రాశి వారికి ఈ 2025 నూతన సంవత్సరంలో భాగంగా అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటే గతంతో పోలిస్తే ఈసారి ఏమైనా బాగుంటుంది అనుకోవచ్చు అంటారు? ఒక్కసారి తెలియజేస్తారా గురువు? తప్పకుండా అమ్మా. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షకులకు నమస్కారం. కర్కట రాశికి 2025 సంవత్సరం రోజున ఎలా ఉండబోతుంది అంటే ఆంగ్లేయ నూతన సంవత్సరం ప్రకారంగా అందరికీ ఒక ఆశ ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది. నా రాశి ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఆ సంవత్సరం అంతా కూడాను ఎలా ఉండబోతాం, ఈ సంవత్సరంలో బాగా స్ట్రగుల్ పడి ఉంటారు, బాధపడి ఉంటారు, అనేక రకమైనటువంటి బాధపడుతూ చివరి క్షణానికి మనం చేరిపోయినాం. ఇంకా వచ్చే సంవత్సరం కూడాను ఇలాగే ఉంటుందా, ఇంకేమైనా మార్పు వస్తుందా, ఇంకేదైనా కొత్తైన మెరుగు వస్తుందా, ఈ నాడి శాస్త్రం చూసుకుంటే తెలుస్తుందని ఆశతో ఎదురు చూసేవాటి కర్కట రాశి వాళ్ళు చాలా వరకు కూడా బాగా చూస్తూ ఉంటారమ్మా. మా ఒక వీక్షక బంధువులకు అందరు కూడా చెప్పేది భయపడే విషయమే లేదు, అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు. ఏదైనా నిమిత్త మాత్రం క్షణం మాత్రాన్ని మనకు కష్టాలు వచ్చిపోతాయి. సుఖం వచ్చినప్పుడు కష్టాలు తప్పవు, కష్టాలు వచ్చినప్పుడు సుఖాలు వస్తాయి. రెండు ఈక్వల్గా మనం స్వీకరించుకోవాలి. నేను కష్టాలు భరించను, నాకు సుఖాలే నిరంతరంగా కావాలంటే అది చట్టరీత్యా ఆ భగవంతునికే ఒక బాధకర విషయం జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు ఏంటంటే సెన్సిటివ్గా ఉంటారు వీళ్ళు. కర్కట రాశి వాళ్ళు ఏంటంటే బాగా సెన్సిటివ్గా ఉంటారు. ప్రతిదీను కూడాను పెద్దగా తీసుకొని ఇదిగా చేసుకోలేరు. సో కాబట్టి అన్నిటి కూడా చూసాచాచిగా చేస్తూ ఉంటారు. వీళ్ళకి 12 లాభము 6 నష్టం కనబడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా పెట్టుబడి పెట్టేదాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయాణానికి చక్కగా మీకు కనపడతా ఉంది. కర్కట రాశి వాళ్ళకి విదేశ ప్రయాణం చేయడం ఇప్పుడు అంటే యూకే కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, అటు కానీ మళ్ళీ ఇలా రివర్స్ కూడా ఉంది. అక్కడ నుండి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వెళ్ళే వాళ్ళు కొందరు, వచ్చే వాళ్ళు కూడా తిరిగి ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు. అంటే లాభం నష్టం రెండు కనపడుతుంది ఇక్కడ. అంటే వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు కూడా వస్తున్నారు. దేనివల్ల వస్తున్నారు? ప్రక్రియ అని క్షీణించిపోతున్నటువంటి ప్రక్రియ ద్వారా ఈ యొక్క దోషం ఉద్భవం అవుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రక్రమం జరుగుతున్నది, దానివల్ల ఈ యొక్క దోషం కనపడుతుంది. కాబట్టి వీళ్ళంతా కూడా చేయవలసినవంటే ఏంటి అంటే భగవతి ఆరాధన. భగవతి యొక్క ఆరాధన ఏంటి? అమ్మవారి ఒక శక్తి అంటే దుర్గాశక్తి. ఆ దుర్గాశక్తిని ఆరాధించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఇక్కడ వింతైన వంటి దీపారాధన మనం చేస్తాం. అంటే శాకాంబరి దేవికి అమ్మవారికి ఇష్టమైన వంటి, శాకాంబరి అంటే తెలుసు ఉంటుంది మనకు. దేవి నవరాత్రులు అన్ని కాయగూరలతో అలంకరణ చేస్తారు. కాబట్టి మీకు చేదైన వంటి అనుభవం కలిగిన వంటి ఈ యొక్క సంవత్సరము, వచ్చే సంవత్సరంలో చేదైన అనుభవం ఉండకూడదు. కాబట్టి కాకరకాయలో దీపారాధన చేయాలి. కాకరకాయ అది ఎలా గురుగారు అని మీరు అడుగుతారని నాకు తెలుసు. అంటే ఇప్పటి వరకు వినలేదు. అంటే ఇది శాకాంబరిలో వచ్చేవంటే ఒక కాకరకాయ అంటే చేదు. ఆ చేదు అంటే కొంతమంది కోర్టు కేసు, అవి డైవర్స్ కేసు, హరాస్మెంట్స్, ఇంకా చాలా వింతమైన వంటి పాపం సమస్యలు ఉండిపోయి ఉంటారు. అనేక రకమైన వంటి శత్రు బాధ పీడలో, పక్కింటి ఏడుపు, ఎదురింటి ఏడుపు, వాళ్ళతో బాగా బాధపడుతూ ఉంటుంటారు. చెప్పుకోలేని బాధ, భర్తతో చెప్పుకోలేరు, భర్తతో చెప్పుకోలేరు, అనేక రకమైనటువంటి బాధపడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు చేదైనటువంటి అనుభవం పోవాలంటే కర్కట రాశి వాళ్ళు కాకరకాయ దీపారాధన చేయటం.
కాకరకాయలో దీపార్థన ఎలా చేస్తారు? సాధారణంగా అయితే అది కిందకి ఆరిపోతుంటుంది అవును, కాబట్టి దానికి గ్రిప్ దాని గ్రిప్స్ ఏముండవు. కాబట్టి మీరు ఏం చేయాలంటే కాకరకాయని చక్కగా మధ్యలో గింజలు సీడ్స్ అన్ని తీసేసి ఏమా దాంట్లో ఒక మట్టి ప్రమిద చిన్నది మట్టి ప్రమిద దాంట్లో పెట్టేసి దాని లోపల ఆవు నెయ్యి పెట్టి కనకదుర్గమ్మ దేవికి నిమ్మకాయ మాల వేసి ఆ దీపార్థన పెట్టండి. ఇలాగా ప్రతి ఒక్క మంగళవారం రావు కాలంలో మీరు 21-41 వారాలు చేశారంటే చక్కటి ప్రభావం కనబడుతుంది. ఇది మన కేరళ నాడి శాస్త్ర ప్రకారం చేస్తుంటారు. ఇది శాకంబరి దీపార్థన చేస్తుంటారు. ఎందుకంటే మీ తెలుగు వాళ్ళు కూడా మన కార్తీక దీపం వచ్చిన అట్టి దొప్పలు పెట్టి కూడా వదిలిపెడుతుంటారు. ఇది వింత ఏం కాదు, ఎప్పటి నుంచో వచ్చేవంటి ఆచారమే. కూరగాయల దీపార్థం పెట్టడం చాలా కొత్త ఏం కాదు, ఇది పాతకాలం నుంచి వచ్చేవంటి ఆచారం. ఏమండి అంతవరకు ఎందుకు ఉసిరికాయ దీపం కూడా పెడుతుంటారు. ఏమండి ఆ ఉసిరికాయకి మరి ఎటువంటి ఒక ఆప్షన్ కూడా ఉండదు. అయినప్పటికీ దానిపైన ఉసిరికాయ దీపం పెట్టాలి అని చెప్తుంటారు. దానిపైన ఆవునైనా నానబెట్టి పెడుతుంటారు. సో ఈ రకంగా కాయగూరలో దీపార్థన పెట్టడంలో ఈ యొక్క శాకంబరి యొక్క దీపార్థన అమ్మవారి నిమ్మకాయ మాల వేసి చక్కగా పసుపు కుంకుమ వేసి దుర్గా షష్ఠమి దుర్గా సప్తపారాయణం చేసిన కానీ దుర్గా కవచం చదివినా ఆ రోజు చాలా చక్కటి ఫలితాలు రావడం. పిల్లలతో చదివించండి, మీరు చదవండి, మీ వాళ్ళతో చదివించండి అమ్మా. చక్కగా కాకరకాయతో ఈ దీపార్థన పెట్టుకోండి. మీకు ధనము వద్దంటూ కురుస్తుంది. ఓకే, నాకు వద్దు చాలు గురుగారు అంటే కూడా కాదు, ధనం దినంతగా వస్తుంది. ఏదైనా వద్దంటాం కానీ ధనం అనేది వద్దనలేము కదా, అదంటూ వస్తూనే ఉంటుంది. ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అన్నది మనం ఆలోచించి విచ్చడం లేదు. అనంతమైనటువంటి వస్తుంది. కానీ ఈ యొక్క పని కార్యక్రమం ఉద్యోగస్తులు, విద్యార్థులు ఏమా మరి రైతులు కూడా కాకరకాయతో దీపార్థన చేసుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన అందరూ చేసుకోవచ్చు. మరి అదే విధానంగా రాజకీయ నాయకులు వాళ్ళు బిజీగా ఉంటే ఇంటి ఇల్లాలు ఉంటుంది కాబట్టి ఆవిడ కూడా చేసుకోవచ్చు చక్కగా. మరి ఆ కాకరకాయని తర్వాత ఏం చేయాలి, అది డౌట్ గురువుగారు. ఏమండి ఆ కాకరకాయని ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలంటే మీరు నీటిలో నిమజ్జనం చేయాలి. ఎందుకంటే అది వండుకోవడానికి పనికి రాదు కాబట్టి, ఎటువంటి జీవరాశులు స్వీకరించదు కాబట్టి నీటిలో చెరువులో కానీ బావిలో కానీ వేసేయాలి. ఇలా 11 వారాలు 21 వారం చేస్తే మీకు వద్దంటే డబ్బులు మంచిగా అద్భుతమైనటువంటి ధన ప్రాప్తి. కర్కట రాశి వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. 25వ సంవత్సరం రోజు ఇంకా కంప్లీట్గా సిద్ధిస్తాయి. సో దానికి కావాల్సినటువంటి ప్రక్రియ ఆ రోజు ఉపవాసం పాటించాలి. ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ రావుకాలం రోజు రెండు వారాల్లో వారానికి 2 రోజునే, లేదంటే వారానికి 1 రోజున, మంగళవారం ఆదివారమైనా మీ ఇష్టం. ఆ రోజు కంపల్సరీ ఉపవాసం పాటించాలి. ఆ రోజు ఎటువంటి మాంస పదార్థాలు కానీ ఎల్లిపాయలు ఉల్లిపాయలు తినకుండా ఉండాలి. కటిక బ్రహ్మచర్యం పాటించాలి. నేల మీద పడుకోవాలి. ఇటువంటి కొన్ని సిస్టమేటిక్స్ ఉంటాయి. సో ఏది ఊరికే రాదు ఏమా, కంపల్సరీగా ఈ రకమైన ఒక ప్రక్రియ చేయండి. మీ జీవితంలో మార్పు రావటం జరుగుతుంది. మంచి ఈశ్వరం వస్తుంది, మంచి ధనం వస్తుంది, మంచి ఆరోగ్యం వస్తుంది, విదేశాలకు వెళ్తారు, మీ పిల్లలు బాగా చదువుతారు, మీ భర్త బాగుంటారు, మీకు బంగారం వస్తుంది, ఇంటి నిండా బంగారం వస్తుంది. చాలా చక్కటి అద్భుతం వైభవం తాండమాడుతుంది ఈ ప్రక్రియ చేస్తే. సో ఓకే గురుగారు. సో ఓవరాల్గా చూసుకుంటే అంటే ఉద్యోగస్తులకి ముఖ్యంగా, లేదంటే విద్యార్థులకి, వ్యాపారం చేసుకునేవారు, రోజు కూలీలు చాలా మంది ఉంటారు గురుగారు. సో వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు రాశి పరంగా? వారి చేసుకున్నటువంటి పాపకర్మం వృత్తి విచార ప్రకారంగా చూసుకుంటే అయితే మాత్రాన ఫలిత దినవృత్తిగా జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళు నేను చెప్పిన విధానం చేసుకుంటే ఈ ఒక ఫలితాలు లభిస్తుండొచ్చు ఏమో. చెప్పడానికి చేయకపోతే మనం ఏం చేయలేము. ఏమండి మీరు బాగుండాలి, మీరు ముందుకు సాగాలి, మీకు ఐశ్వర్యదాయకం రావాలి, అష్టైశ్వర్యాలు సిద్ధించాలనేసి నేను చెప్తుంటాను. ఎందుకంటే తాళపత్రాలు మనం చదువుతాం కాబట్టి ఆ తాళపత్రం నుంచి తీసినామంటే ఓర్సే మీకు చెప్పడం జరుగుతుంది. చాలా అద్భుతమైన ఈ నాడి శాస్త్రం ద్వారా మీ జీవితమే వైభవం అయిపోతుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. సో చాలా మందికి, అంటే చాలా అని కాదు, ఎవరికైనా సరే మనం ఎంత కష్టపడ్డా డబ్బుల కోసమే, అంతే కదమ్మా. సో ఆ పరిహారం చాలా చక్కగా తెలియజేశారు. ఈ సంవత్సరంలో వీళ్ళు చేసుకోవాల్సిందే. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం.